కువైట్లో అయితే భారతీయ దంపతులు మరణం గురించి కొత్త వివరాలు వెలువడ్డాయి. భర్త తన భార్యను చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారము. కువైట్ భారతీయ సమాజం ఎక్కువగా ఉన్న అబ్బాసియా ఏరియాలో గురువారం ఉదయం ఒక భారతీయ జంట రక్తపు మడుగులో మృతి చెందిన సంఘటనకు సంబంధించి ఇప్పుడు అదనపు సమాచారం విడుదలైంది. భారతదేశంలోని కేరళలోని ఎర్నాకులానికి చెందిన బిన్సీ మరియు కన్నూరుకు చెందిన ఆమె భర్త సూరజ్ ఈరోజు వారి అపార్ట్మెంట్లో చనిపోయి కనిపించారు కువైట్లో. మొదట్లో ఇది హత్యగా అనుమానించబడినప్పటికీ కువైట్లోని ఒక ప్రముఖ అరబిక్ దినపత్రిక ఇప్పుడు అంతర్గత మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఒక కొత్త నివేదికను ప్రచురించింది. భర్త తన భార్య గొంతు కోసి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది. ఈరోజు తెల్లవారుజామున భవనం యొక్క సెక్యూరిటీ గార్డు వారు నివసించే ఫ్లాట్ వద్దకు వచ్చి తలుపు తట్టాడు. కానీ అతను తలుపు తెరవడంతో ఈ విషయాన్ని ఫర్వానియా భద్రతా అధికారులకు ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే తెలియజేశాడు. తదనంతరం భద్రతా అధికారుల సంఘటనకి చేరుకొని తలుపు తట్టారు, కానీ తలుపు తెరవలేదు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన తర్వాత భద్రతా అధికారులు తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ప్రవేశించారు. ఆ సమయంలో భార్య మృతదేహం గొంతు కోసి నేలపై పడి గదిలో రక్తపు మడుగులో పడి ఉంది. తర్వాత భర్త మృతదేహం గదిలోని మరొక విభాగంలో కనుగొనబడింది. భర్త తన భార్యను చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని ఫోరెన్సిక్ పరీక్షలలో తేలిందని కూడా దినపత్రిక అయితే నివేదించింది. పోలీసుల దర్యాప్తులో రాత్రిపూట ఫ్లాట్ నుండి ఇద్దరు తీవ్రంగా వాదించుకున్నట్లు శబ్దం, భార్య అరుస్తున్న శబ్దం విన్నామని పొరుగువారు పోలీసులకు తెలిపారు. పొరుగువారు పోలీసులకు ఇచ్చిన అదనపు వాంగ్మూలంతో తలుపు లోపలికి నుండి లాక్ చేయబడి ఉండడం వల్ల వాళ్ళు గదిలోకి ప్రవేశించలేమని కూడా వారు చెప్పారు పోలీసులతో. మరణించిన సూరజ్ మరియు పిన్సీ ఇద్దరు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖలో ప్రభుత్వ నర్సులు అన్నమాట. వారిద్దరు పిల్లలు వారి స్వదేశంలో ఇండియాలో అయితే ఉన్నారు.